ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, బాగున్నారా? లేచారా? దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. చాలు ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతే బాగున్నాం. ఎన్నని పడతామండి, ఒకటా రెండా మూడా, ఒకదానేమిటే అన్నీ మీద వచ్చి పడిపోతున్నాయి. ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతే బాగున్నాం. నా జీవితం వ్యర్థం, నా బ్రతుకు వ్యర్థం. ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించలేకపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అన్ని అవమానాలు ఎదురవుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా నిందలు ఎదురవుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఏ బాధలు, ఎందుకు వచ్చిన జీవితం అనుకున్న వారికి ఈ యేసుని స్వరం ద్వారా దేవుడు చెప్పేది ఏంటంటే, భయపడొద్దు. చాలాసార్లు మన జీవితంలో ఆయన పెద్ద సాతాను ప్రేరేపణది. సాతాను భయపెడుతూ నిన్ను అంటాడు, ఎందుకు వచ్చిన జీవితంలో, ఎందుకు వచ్చిన బతుకులే, ఇంక అనవసరం. ఎన్నాళ్ళని పడతావు నువ్వు? 1 సంవత్సరం, 2 సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు పడతావు నువ్వు? ఇదే జీవితం నీకు, కొట్టుకుంటున్నావు, నలిగిపోతున్నావు, అయినా సుఖం లేదు నీ ప్రాణానికి. ఏంటిది జీవితం అనుకుంటున్నావా? నీ శుభవార్త ఏంటో తెలుసా? ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. గొప్ప దైవజనుడు. అతను ప్రార్థన చేస్తే అగ్ని దిగింది, అతను ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది, అతను ప్రార్థన చేస్తే దేశం అంతా కరువు వచ్చేసిన. అంతా ఏ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏమన్నాడు తెలుసా? చచ్చిపోతే బాగున్నాడు. చూడండి, అంత గొప్ప దైవజనుడు ఎలా మాట్లాడుతున్నాడు. రాజులు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అతడు ఒక దిన ప్రయాణం చేసి బద్దయోక్షం కింద కూర్చుండి, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేసింది. ఏం ప్రార్థన చేశాడండి ఆయన? ప్రియులారా, గమనించాలండి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వి బిలాంగ్స్ టు హెవెన్లీ ఫాదర్. దేవుని సర్వశక్తి గల దేవుని బిడ్డలు మనం. చిన్న వాటికి కంగారు పడిపోయి, భయపడిపోయి, చచ్చిపోతే బాగుంది, ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతానేమో, నా జీవితం అయిపోయిందేమో, నా బ్రతుకు అయిపోయింది అనుకున్న వారికి యేసే ఉన్నాడన్న సంగతి మర్చిపోదు. చూడండి, ఇన్ని అద్భుతాలు చేసిన, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఏలియా అనే మాటలో చాలా విచారకరం. అది ఏలియాక భయపెట్టి సాతాను భయపెట్టాడు. సాతాను భయం కలిగిస్తాడు ఎప్పుడు కూడా. సాతాను వాడుకునే ఆయుధాల్లో ఒక ఆయుధం భయం. ఎందుకంటే మనిషిని కృంగదీసేయాలి, మనిషిని బాధ పెట్టేయాలి, మనిషిని నలగొట్టేయాలి, ఏదో రకంగా డిప్రెషన్లో తీసుకెళ్ళి మనిషిని చంపేయాలి. అది వాడి ప్రణాళిక. ఆడ స్కెచ్ గీసుకున్నాడు. అయితే నీ దేవుడు జీవము కలిగిన వాడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు, నీ దేవుడు బలవంతుడు. కంగారు పడవద్దు. ఏలియా ప్రార్థన చూడండి, మొదటి రాజులు గ్రంథం 19:4 అంటున్నాడు, ఇంత మట్టి చాలు, చాలయ్యా, ఎందుకు వచ్చిన జీవితం చాలు, ఇంతవరకు ఇలా ఉన్నాను కదా చాలు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సర్వశక్తిమంతుడు నీకు ఉన్నాడు సంగతి మర్చిపోద్దు. చాలు అని అనుకోవద్దు, చాలదో, ఇంకా ఎదురు చాలా ప్రయాణం ఉంది. దేవుడు దేవతను పంపించి అతను లేపి, ఇంకా ప్రయాణం ఉందా బాబు, ఎందుకు కంగారు పడిపోతున్నావు అన్నాడు. అంతేగాని చచ్చిపోని అనలేదు. చచ్చిపోనలేదు. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండి ముందుకు సాగిపో, భయపడొద్దు, దిగులు పడొద్దు, బెంగపడొద్దు. సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నాడు. ఇట్స్ అ మైటీ గాడ్, యూ హ్యావ్ మైటీ గాడ్. సర్వశక్తి గల దేవుడు నీకు ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. అది ఏలియా భయం వచ్చేసింది, యెజబెల్ దెబ్బకి భయం వచ్చేసింది. సాతాను కూడా నేను భయపెడుతున్నాడు. చాలాసార్లు కృంగిపోతున్నావు, ఎందుకు వచ్చిందని దడ, భయము, గుండె దడ. ఏమండి, చాలా కంగారు, టెన్షను. వద్దు, ఏమొద్దు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఎన్ని చేశాడో, ఎన్ని చేయబోతున్నాడో కూడా జ్ఞాపకం చేసుకో. కనుక నిరాశపడద్దు, కృంగిపోవద్దు, దేవుని వైపు చూడు. నేను చాలాసార్లు సేవకు వచ్చిన కొత్తలు అనుకున్నా, ఎందుకు వచ్చిన సేవ, ఎందుకు వచ్చింది రా? చక్కగా డాక్టర్గా ఉంటూ హాయిగా పేషెంట్ని చూసుకుంటూ 4 డబ్బులు సంపాదించుకోక ఇంటింటి తిరిగి ఈ ప్రార్థన చేసి వాళ్ళ చేత మాట అనిపించుకొని వీళ్ళ చేత నిందలు పడి ఎందుకు వచ్చిన జీవితం అనుకునేవాడిని. కానీ నా ప్రభు అనడొద్దు, కంగారు పడవద్దు, నేను నిలబెట్టే రోజు వస్తుంది అన్నాడు. నిలబెట్టాడు, నిన్ను కూడా అంతే. కనుక ఉదయకాలం ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ పౌరుషం తెచ్చుకో, రోషం తెచ్చుకో, కంగారు పడిపోవద్దు, తొందరపడొద్దు. సాతాను భయపెడుతున్నాడు నిన్ను, సాతాను తొందర పెడుతున్నాడు నిన్ను, సాతాను నీ హృదయాన్ని గలిబిలి చేస్తున్నాడు. వద్దు, హాయిగా ప్రార్థన చేసుకుని మనశ్శాంతిగా ఉండు. కార్యం ఆయనే చేసుకుంటాడు. నిన్ను ఎలా నడిపించాలో, నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో, నిన్ను ఎవరితో ఏం మాట్లాడించాలో అన్నీ ఎరిగిన దేవుడు. నువ్వు చేయకపోయినా, నువ్వు ప్రయత్నం చేయకపోయినా నీకోసం ప్రయత్నం చేసి సఫలపరిచే దేవుడు ప్రభు ఉన్నాడన్న సంగతి మర్చిపోదు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరైనా సరే ధైర్యంగా ఉండు, కంగారు పడొద్దు. ఏలియా అని భయపెట్టాడు సాతాను, యెజబెల్ భయపెట్టింది. కానీ దేవదూత అంటుంది, వద్దు, లేగో, ఏం కంగారు పడద్దు, ఎదరకనాడు, ముందుకు సాగిపోండి. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని కృంగిపోతున్నావా, భయపడిపోతున్నావు, వద్దొద్దు, ధైర్యం తెచ్చుకో.
యేసే నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నడిపిస్తాడో, బలపరుస్తాడు. అటువంటి గొప్ప నిరీక్షణ, అభిషేకం పరిశుద్ధాత్మ దేవునికి దయచేయనుగా. కామెంట్. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864905. గాడ్ బ్లెస్ యూ.